వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్లలో సీఐ తనపై కక్షపూరితంగా వ్యవహరించారని, దానిపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశామని, సీఐ శ్రీకాంత్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని, లేని పక్షాన తన దగ్గర ఉన్న పూర్తి ఆధారాలతో కోర్టుని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడుతానని మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖకు, ఆర్వోలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గాజువాక నుండి గెలుస్తానని, తనకు ఓటు వేసిన వారు చాలా మంది ఓటర్లు తనకు వచ్చి తెలిపారు అని అన్నారు. జూన్ 4వ తేదీన గాజువాకలో తమ విజయోత్సవ వేడుకలు ఉంటాయని తెలిపారు. ఈ గవర్నమెంట్ పాడు చేసింది 18 లక్షల 13 లక్షల కోట్ల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే 4 లక్షల క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 ల్యాక్స్ మినిమం దాన్ని బెనిఫిట్ పొంది, ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 ల్యాక్స్ బడుగు బలహీన వర్గాలు రివార్డ్, దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయాయి. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదని ఒక ఇంకా 50,000 లక్ష మైనస్ అయ్యాం ప్రాక్టికల్గా. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంఈవి సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరు తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో, మా కుటుంబ పాలన వద్ద రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేసు వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs, కాంగ్రెస్కు 1-2%, 14 లేదా 28,000, ఇతర ఇండిపెండెంట్ స్టేట్స్కి ఒక 10-15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకి 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. అలాగే టీడీపీ వాళ్ళు కొంతమంది మేము ఎమ్మెల్యేగా టీడీపీకి వేసామండి, ఎంపీగా మీకు వేసామండి అని, అలాగే 2 ఓట్లు మీకే వేసామనండి గాజువాకలు అయితే, అలాగే లేదండి నేను ఎమ్మెల్యేగా మీకు వేసాను, ఎంపీగా వారికి వేసాను అంటే ఎక్కువ మంది ఎంపీగా ఓటేశారని తెలిపింది. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, ఇండిపెండెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వ్యతిరేకులు, మార్పు కావాలన్నవారు, జాబులు కావాలన్నవారు, ఫ్యాక్చువల్గా ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నా మీకు అదే చెప్తారు. చూడండి, నేను అనుకున్నట్టే దాదాపు 14 లక్షల ఓట్లు పోలాయి. ఎవరో అది ప్రెడిక్ట్ చేయలేదు 70% అని, నేను తప్ప. సికింద్రాబాద్, హైదరాబాద్లో 52% ఓట్లు పోలాయి. సిటీల్లో ఓట్లు వేయరు అంటే 20%. రెండోది నిరుద్యోగులు ఎక్కువ మంది, మీరు చూడండి బూత్స్. సో లెక్కల ప్రకారం చూస్తే కరెక్ట్గా చెప్పలేం, కానీ ఇప్పుడు టీడీపీ సెకండ్ ప్లేస్లో వస్తే 3.5-4 lakhsతో, వరుస సినారీలో మనకి 7 lakhs వస్తే 3 lakh మెజారిటీతో అని
ఎస్టిమేషన్. గెలవడం అయితే 100% ఖాయం. ఈవీఎంలు రిప్లేస్ ట్యాంపరింగ్ కాకపోతే. నేనైతే ఓట్లు పడకపోతే చివరి ఎన్నికలన్నా నన్ను గెలిపించకపోతే. ఇప్పుడు నాకు 100% డౌట్ లేదు ఓట్లు పడ్డాయని. ఎందుకంటే రుజువులతో చెప్తున్నాను. ఓట్లు పడ్డాయి, పడకపోవడం అన్నది ప్రశ్నే లేదు. అది ఆర్ఓలకు తెలుసు, ఆఫీసర్స్ తెలుసు, బూత్ లెవెల్లో. నిన్న మేము ఒక 20-30 మందిని ఇంటర్వ్యూలు చేసాం. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. ఆఫీసర్స్ 4th నెలగా చెప్తాను. పడకపోవడం అన్నది లేదు. ఎందుకంటే దేన్ని బట్టి సైకిల్ కోరుకుంటారు, భరత్ను కోరుకుంటారు, దేన్ని బట్టి ఝాన్సీని కోరుకుంటారు, నన్ను కోరుకోకుండా. నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరని తెలుసు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ కలరని తెలుసు. మార్పు కావాలంటే సైకిల్కి ఫ్యాన్కి వేయరు, ఎందుకంటే అవి ఓల్డ్ 2 పార్టీలు. డబ్బులు 1000 రూపాయలు 2000 ఇచ్చిన వాళ్ళు ఇద్దరూ ఇచ్చారు ఈక్వల్గా, అది మీకు తెలుసు. ఇక్కడ 1000 ఇస్తే వాళ్ళు 1000 ఇచ్చారు, వీళ్ళు 2000 ఇస్తే 2000 ఇచ్చారు, 4000 ఇచ్చిన వాళ్ళు 4000 ఇచ్చారు, 5000 ఇచ్చిన వాళ్ళు 5000 ఇచ్చారు. మరి ఇద్దరి దగ్గర తీసుకున్న వాళ్ళు ఇద్దరికి ఎలాగేస్తారు? ఒకరికే వేయాలి కదా వాళ్ళిద్దరిలో. అప్పుడేమైంది? డబ్బులు అందనివారు, తక్కువ ఇచ్చారని అన్నవారు రాత్రి పగలు ఇక్కడ కుమ్మేశారు. ఎగ్జాంపుల్, రెల్లి వీధి రాజు 2000 మంది యూత్ లీడర్. చెప్పుకోండి సార్ నా పేరు అన్నాడు. రాత్రి మీద వచ్చాడు. ఓ జనం గొడవ చేయడానికి వచ్చారు. సార్ మాకు ప్లేయింగ్ ఎక్విప్మెంట్ నేను నేషనల్ ఇది ఇస్తానన్నారు, వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు, మొత్తం మా 2000 మీకే. ఎప్పుడు? రాత్రి 10, 10:30, 11, 12కి జనాలు నేను కలిసా, మా టీంలు కలిసా. ఇందులో అబద్ధం ఏముంది? ఇన్వెస్టిగేషన్ మీకు తెలీదా? వాళ్ళు డబ్బులు పంచారని మీకు పంచలేదు అనుకున్నావా? మరి 300 కోట్లు సీజ్ ఎలా చేశారు పంచకపోతే? 100 కోట్లు వైన్ డ్రగ్స్ ఎలా సీజ్ చేశారు పంచకపోతే? ఎంత సీజ్ చేశారు? 1% కంటే ఎక్కువ సీజ్ చేశారా? వీడియోస్ యాజ్ వెల్ యాజ్ అదర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. నియర్లీ 130 పోలింగ్ బూత్స్ ఆఫ్ Visakhapatnam parliamentary election. People have carried telephones, taken pictures of who they cast their vote. For example, Pawan Kalyan, he took his wife and fans inside, and they took live while he was casting the vote. Wow! Beyond imagination. The world is going to laugh at us. నిన్న దినాన్న మే 13, 2024 ఎలక్షన్ కమిషన్ చాలా కష్టపడి ఆర్ఓ మల్లికార్జున్ గారు, ఇతర ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 6 ఆర్ఓస్ ఎలక్షన్ కండక్ట్ చేశారు. వారి స్టాఫ్, టీచర్సు ఎంతో కష్టపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం పార్లమెంటరీ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగింది, 2-3 ఇన్సిడెంట్స్ తప్ప నేను వెళ్ళిన ఏరియా. ఇప్పుడు June 4 వరకు కౌంటింగ్ ఉండదు. May 13 రాత్రంతా మేము ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఉన్న 3 గంటల వరకు. ఆ బ్యాగుల్లోని చిన్న వెహికల్లోని ఈవీఎంలు సంతకెళ్తే చూసారా, బియ్యం, పప్పులు, దినుసులు కొనుక్కొని మోసుకెళ్తారు ఎట్లాగో, అలాగే ఈవీఎంలు మోసుకెళ్ళడం చూసి మరోసారి నేను చాలా షాక్ అయ్యాను. అక్కడున్న ఆర్ఓస్తో మాట్లాడాను, ఏంటి సార్ ఇది అని. చెప్పాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. ఎందుకు సడన్గా ప్రెస్ మీట్ పెట్టానంటే ఈరోజే మేము కంప్లైంట్ చేశాం కనుక మీడియా ద్వారా ఈరోజు సత్యాలు బయటికి రావాలని. 3-4 ఇంపార్టెంట్ ఇష్యూలు. ఒకటి, ఎవరైనా ఇంటెన్షనల్గా కరప్షన్ చేశారు ఆర్ఓస్ అని నేనైతే ఇప్పుడు అక్యూజ్ చెయ్యను. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ.
జూన్ 4ని నేను మాట్లాడతా, చేయవలసినవి చేస్తా. అయితే కొన్ని విషయాలు మీతో అర్జెంటుగా చెప్పవలసినవి ఉన్నాయి. మురళీనగర్ 235 బూత్, 234, 236 ఈ బూతుల్లో కరప్షన్ జరుగుతుందంటే సడన్గా గాజువాక్ నుంచి 4 గంటలకు వచ్చాను. నేనే పర్సనల్గా నా టీంతో, నా ఏజెంట్స్ 4గురితో. అందులో మా బావగారు పెదరెల్ల ఐస్పాదం గారు, జ్యోతి, మమత, మేమంతా లోపలికి వెళ్ళాం. అక్కడ పోలీస్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మొట్టమొదట మమ్మల్ని ఆపింది ఓ 10-15 నిమిషాలు. ఎందుకు ఆపుతున్నామని నేను టాప్ ఫ్లోర్కి ఎక్కాను. అక్కడ వైసీపీ గూన్స్ కొన్ని 100 మంది ఉంటుండగా మా మీద అటాక్ చేశారు. తులసి కూడా ఉంది. చివరికి నేను తెగించి కిందకి దిగా. మీరు లోపలికి వెళ్ళడానికి లేదని ఆ శ్రీకాంత్, ఆ వైసీపీ ఇన్ఛార్జీలు మీ పేరు చూపించండి అంటే దాచుకోవడం. ఒక లేడీ, ఒక జెంట్ నన్ను పర్సనల్గా అటాక్ చేశారు. ఇంతట్లో మా నాన్నగారు 88 సంవత్సరాలు, మా సిస్టరు 62 సంవత్సరాలు, వాళ్ళు ఓటేయడానికి మురళీనగర్ వచ్చారు. నేను అందుకే షాక్ అయి నాన్నగారిని తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. వెళ్తుంటే దారిలో అడ్డేసి ఫిజికల్ అటాక్ చేస్తే ఇంతవరకు ఆ శ్రీకాంత్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సస్పెండ్ చేస్తా, కోర్టులో వేసాను. ఎందుకు? ఇప్పుడు నేను 10 కేసుల్లో 10 గెలుస్తున్నాను కోర్టులో. చట్టం నా వైపు ఉంది కనుక ముఖ్యమంత్రులుగా ఎగనెస్ట్గా కేసీఆర్ గారి మీద ఏంటి, ఇతరుల మీద కేసులు వేశాను, అన్నీ గెలిచాను. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే ఆపాను ఏపీ హైకోర్టులో. ఎన్నో లిస్టులు ఉన్నాయి. నేను న్యాయం కొరకు, చట్టం కొరకు, ప్రజల కొరకు పోరాడతా. ఆ పోరాటాన్ని ఆపను. రెండో విషయం ఏమిటంటే, కరప్షన్ గురించి ఇంకా చెప్పే ముందు అది ఎంత చెప్పినా, గంటలు చెప్పినా సరిపోదు. ఎందుకంటే నేను 100 బూతులు తిరిగాను. నేను లోపలికి వెళ్తే 235 బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్, రండి సార్ మా ఫాదర్ని తీసుకొని ముందు వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రూమ్లోకి వచ్చి మీరు బయటికి వెళ్ళిపోవాలా అంటాడు. ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎ గూన్ జగన్ ఏజెంట్ అని వార్నింగ్ ఇచ్చాను. నిన్ను మళ్ళీ సస్పెండ్ చేస్తా. మరోసారి మరలా వచ్చా, మీరు వచ్చేయాలని. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అది నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. 235 బూత్ ఏరియాలో బయట లోపల సీసీ కెమెరాలు మీరు ప్రొటెక్ట్ చేయండి. శ్రీకాంత్ని మీరు సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే వైసీపీ గూన్స్ ఆ లేడీ సీసీ కెమెరాలో నన్ను అటాక్ చేశారో ఫిజికల్గా, వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్లో అరెస్ట్ చేయాలి. ఇంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతా. నేను ఇన్ రైటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 4 గంటలకి ఆర్ఓ గారికి, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున గారు, రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టండి. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్ వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఏ పాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20,12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, గంగవరం పోటీ జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 100% ప్రజలు విశాఖ 20 లక్షల్లో
18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారే చైర్మన్ ఆఫ్ ది స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేశారు. సగానికి సగం ఓటర్స్. బడుగు బలహీన వర్గాలు, అరే మనం 52% ఉన్నాం బీసీలో, ఎప్పుడూ ఆ 2 కులాలనే మనం వెళ్తున్నాం, కుల పాలన మాకొద్దు, కుటుంబ పాలన మనకొద్దు అని వాళ్ళలో ఓట్లేశారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేకసార్లు మీడియాలో చెప్పాను. చాలామంది 50 నుంచి 55% పోలవుద్ది అన్నారు. 10-11 లేదా 12 లక్షలు 60%. అంత ఈజీ కాదు. ఒక ఆర్ఓ కానీ ఓ పోలీస్ కానీ, ఇప్పుడు శ్రీకాంత్ 100% సస్పెండ్ అవ్వాలి ఆర్ఓ గారి ద్వారా. ఎందుకు? మా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆయన నన్ను అడ్డుకోవడం, నన్ను ఆపడం, బూత్లోకి రావచ్చా పోలీస్ ఆర్ఓ గారిని? అక్కడ నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడుతుంటే మీరు వచ్చేయండి బూత్లోకి. పోలీసులు పవన్ కళ్యాణ్ ఓటేస్తుంటే బూత్లోకి ఆయన వైఫ్, ఆయన ఫ్యాన్స్, అది వీడియో, ఆయన ఓటు వేయడం లైవ్ చూపించడం ఏంటి? లైవ్. దమ్ముంటే పవన్ని సస్పెండ్ చేయాలి కదా, డిస్క్వాలిఫై చేయాలి కదా. దమ్ముందా చంద్రబాబు నాయుడికి కానీ మోదీకి కానీ? ఇది ఎవిడెన్స్లు క్లియర్గా వచ్చిన తర్వాత నాకు పవన్ తమ్ముడి వ్యతిరేక కాదు, చాలా బాధపడతాను ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తే. కానీ మన దేశంలో చట్టం ఉంది, చట్టం పని చేస్తుంది. సెల్ ఫోన్ నేను 100 బూతులకి వెళ్ళా, ఒక దగ్గరికైనా సెల్ ఫోన్ తీసుకెళ్ళానా? కారులో పెట్టేసి వెళ్ళాను, ఒంటరిగా వెళ్ళాను. నాకు ఒక గన్మెన్ ఇచ్చారు, రిఫ్యూజ్ చేశా. అరే పప్పుగాడు లోకేష్కి జెడ్ సెక్యూరిటీ గన్మెన్ ఇస్తే నా కాలి గోటికి సరిపోడు, లైఫ్ లాంగ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇండియాలో నాకు ఇచ్చారు, ప్లస్ 500 ఎక్స్ట్రా సెక్యూరిటీ నా శాంతి మీటింగులకి. నాకు ఒక గన్మెన్ ఇవ్వడం ఏంటి? అంటే చంపడానికి ప్రయత్నం కాకపోతే? నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నాకు శత్రువులు ఎవరు? 3, 4, 5 రాజకీయ నాయకులు తప్ప. నేను చూడండి కంచరపాలెం ఆ క్రౌడ్, వందల మంది అడ్డుకోలేకపోయా. ఫ్యాన్స్ కొండ గుర్తుకే ఓటే. నేను ఎక్కడ భయపడ్డానంటే వెంటనే ఒక 60 గారిని కాల్ చేసి మాట్లాడాను ఫోన్లో. సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 30, 50, 100 మంది గుమిగూడేస్తున్నారు, ఎలా తప్పించుకోవాలి? అయితే నేను ఎక్కువ బూతులకు వెళ్ళను, 2000 బూతుల్లో 50, 100 వెళ్తాను, అది కూడా మీరు వెళ్ళమంటే. సెల్ఫీలు తీసేసుకుంటున్నారు, నేను సెల్ఫీ తీసుకోకూడదంటే అఫెండ్ అవుతున్నారు. అది లేదు సార్ మీరు సెల్ఫీ తీసుకోవచ్చు, 144 సెక్షన్ 4 కంటే ఎక్కువ వెళ్ళకండి అన్న. 4 వేసి మేము, నేను జ్యోతి ఇద్దరమే వెళ్ళాం లోపలికి. ఒక్కసారి యశ్పాదం గారు ఏజెంట్, ముగ్గురు ఎప్పుడు దాట్లా. అనేక సార్లు నేను ఒక్కడనే వెళ్ళాను. సెల్ఫీలు, కొండ గుర్తుకే ఓటని షౌటింగ్ బూత్ బయట. అరే 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 మీరు గుర్తుల గురించి మాట్లాడకూడదు ఇప్పుడు అని నేను కంట్రోల్ చేయను. ఒక్కొక్క దగ్గర అయితే 500 మంది నిలబడితే 500 మందిలో 400 మంది షౌటింగ్, హ్యాండ్ షేక్స్. సార్ కొండ గుర్తుకే, కొండ నేను కంట్రోల్ చేయలేను కదా. అది ఆర్ఓ గారు గ్రౌండ్ లెవెల్ కరప్షన్నే కంట్రోల్ చేయలేనప్పుడు నేను 400, 500 మంది మౌతులు ఎలా కంట్రోల్ చేయగలను? నా దగ్గరికి రావద్దని ఎలా చెప్పగలను? నేను సెల్ఫీ తీసుకోవద్దని ఎలా చెప్పగలను? అప్పటికి ఓటర్స్ అఫెండ్ అయితే అయ్యారని 3, 4, 5 సెల్ఫీలు తీసుకొని వచ్చేసారు. అది కూడా ఫోర్స్ఫుల్గా తీసుకున్నప్పుడు. ఇవి మీడియా మిత్రులకు తెలియాలి, ఈరోజే తెలియాలి. ఇది ఒకటి, ఎస్కోట్ బూతుల్లో కరప్షన్, మురళీనగర్ బూత్లో కరప్షన్ క్లియర్గా దొరికింది ఎవిడెన్స్తో. వారికి పెట్టింది మీ ముందు పెడుతున్నా విత్ నేమ్స్, వీడియోస్ మీకు పెట్టాం ఆల్రెడీ గ్రూపులు. రాలేదు అంటే మరోసారి తీసుకోండి. రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్.
ఎన్ని ఓట్లు ఏ విధంగా పడ్డాయి అన్నది మీకు చెప్పాను. క్రైస్తవులు మణిపూర్ ఘటన జరగకూడదని, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, 3 స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినందుకు అభిమానులు, ఎంప్లాయీస్, నిర్వాసితులు, 4 బడుగు బలహీన వర్గాలు కుటుంబ కులపాలను వద్దు అన్నది ఎవిడెన్స్తో, ప్రూఫ్తో మీరు కూడా చూశారు. ఇప్పుడు గడబడ ఏదైనా జరిగితే, ఎందుకంటే మోదీని ఢీకొనేది నేను ఒక్కడనే అని అందరికీ తెలుసు. దానికి 10 రుజువులు. అందులో స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపడం ఒకటే. నేను తప్ప ఎవరు ఆపలేదని అందరికీ తెలుసు. నేను పార్లమెంట్కి వెళ్తే ఏమవుతుందో మీకు తెలుసు. అందరినీ కలిపేస్తా. మోదీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్ టీంలు అందరినీ ఒక శాంతి దూతగా అందరు నన్ను గౌరవిస్తారు కనుక అభివృద్ధి చేస్తా. ఈ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మధ్య గొడవలు లేకుండా చేస్తా. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఇండియాలో బెస్ట్ సిటీ, వరల్డ్లో బెస్ట్ సిటీగా 5 ఇయర్స్లో చేసి చూపిస్తా. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా అది. కనుక మీరు మీడియా మిత్రులు ఇప్పుడు 3 విషయాలు మీ ద్వారా నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. ఒకటి, మీరు జూన్ 4 వరకు దయచేసి ఆర్వో గారు చెప్పినట్టు మీకు లోపల రూమ్ ఇస్తాం, బయట ఎక్కడైనా పడుకోండి అంటే. ప్రాబ్లం ఏంటంటే 7 నియోజకవర్గాలు, మేము 3 ఏజెంట్లు 7 డిఫరెంట్ ప్లేసుల్లో పార్క్ చేశారు. కిందని ఎమ్మెల్యే, 1 ఎంపీ. ఎంపీవన్నీ ఒక దగ్గర పార్క్ చేసి ఉంటే బాగుంది. గాజువాక్ ఎమ్మెల్యే 1. అప్పుడు మేము 2 ప్రొటెక్ట్ చేయడానికి, ఇప్పుడు కూడా నేను వారిని లాస్ట్ నైట్ 3 వరకు ఉండేది, అది రిక్వెస్ట్ చేయడానికనే వారిని కలిశాను. 7 డిఫరెంట్ బిల్డింగ్స్లో ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం? అందులో ఎలా చేసింది మా 3 నేనట. 7 బిల్డింగ్లు 7 రెళ్ళు 14 మంది లేవు కదా, మాకు 14 మందికి పర్మిషన్ ఇస్తారా? అది కూడా 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ఒక్కొక్క బిల్డింగ్ అంటే 7 రెళ్ళు 24 గంటలు తెలిగలిసి ఉండలేరు కదా. మాకు 14 మంది కావాలి పర్మిషన్. 12 గంటలు మేము ఉంటాం. 7 ఎమ్మెల్యేలకి 7 రెళ్ళు 14, 7 ఎంపీ కాన్స్టిట్యున్సీలకి 7 రెళ్ళు 14. అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ అంటే ఎంపీ బిల్డింగ్, స్ట్రాంగ్ రూమ్లు, అర్థమైంది కదా. 14 × 28 మంది కావాలని నేను లెటర్ రాసిస్తాను. అప్పుడు మాకు ధైర్యం ఉంటుంది. ఈవీఎంలు రిప్లేస్ చేయడం మునుగోడులో నా కళ్ళతో నేను చూశాను. లేకపోతే నాకు 800 ఓట్లు ఇవ్వడం ఏంటి? మా కోఆర్డినేటర్లే పాస్టర్లు, లీడర్సు, కోఆర్డినేటర్స్, చర్చిలు 7,000 మంది. అంటే మా కొరకు రాత్రి పగలు కష్టపడిన తర్వాత నిరుద్యోగులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్. మీనింగ్ ఉండాలి దేనికైనా. అంటే ఈయన అమెరికా పోవాలి, ఈయనకు ఓట్లే వద్దు. ఎవరు గెలిచారో మీకు తెలుసు. కేసీఆర్ ఎలా గెలిచాడో మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని వేల కోట్లు ఖర్చు మీ అందరికీ తెలుసు. 1000 రూపాయలు, 2000, 5000 ఓట్లకి ఇచ్చి ఇవ్వలేదని ఎంవివి సత్యనారాయణ ఇంటి ముందు ధర్నా, వంగా గీత ఇంటి ముందు అక్కడ ధర్నా. మాకు అందలేదు అని కొట్టుకుంటుంటే ఏంటిది ఎలక్షన్స్? ఒక్క అవకాశం నాకు ఇస్తే ఎలక్షన్లు ఎలా చేయాలో ఆర్గనైజ్ చేసి చూపిద్దు. బ్రేకింగ్ న్యూస్, పాల్ అప్పులు పాల్ అని నిమిషాల మీద. నేను ఇప్పుడు ఆగస్ట్ లోపున సూచ్ చేయొచ్చు వాళ్ళు. కనీసం 1-2 ఛానల్ని సూచ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఆర్గ్యూ చేసి వాళ్ళకి పాఠం నేర్పుతా. కేసీఆర్కి ఎలా నేర్పానో, గవర్నమెంట్లకి ఎలా నేర్పానో, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఎలాగ ఆపామో, ఇప్పుడు కొన్ని ఛానల్స్ మీద. ఎందుకంటే మాకు 90% ఛానల్స్ కవరేజ్ ఇవ్వలేదు ఈ ఎలక్షన్లో. ఈ 1 మంత్ మీడియా మిత్రులు, లోకల్ ఛానల్స్, యూట్యూబ్ రిపోర్టర్స్, ఏబిఎన్ లాంటి 1-2 ఛానల్స్ కొంచెం లైవ్లు ఇచ్చారు. యూట్యూబ్లో కొన్ని న్యూస్లో పెట్టారు. ఏదైనా కొండ చేసినప్పుడు నైట్లో కమెడియన్గా చూపించారు తప్ప